ఇండియా కూటమి తరపున నమస్కారాలు. ఈరోజు ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్నటువంటి కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, ఈసీకే, అలాగే జై భారత్, ఆమ్ ఆద్మీ పార్టీ, ఇంకా ఈసీకే పార్టీ, ఇంకా అనేక మంది భారత్ బచావో, వీళ్ళంతా ఇండియా కూటమిగా భారతదేశ స్థాయిలో నరేంద్ర మోడీ నరహంతక పాలనని అంతమొందించడం కోసం ఇండియా కూటమిగా ఏర్పడి దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీని గద్దెదింపడమే లక్ష్యంగా మన రాష్ట్రంలో అనేక చోట్ల బహిరంగ సభలు నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఉమ్మడి గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీన సాయంత్రం 4 గంటలకి సులేమాన్ ఖాన్ గ్రౌండ్స్లో భారీ బహిరంగ సభ జరగబోతూ ఉంది. ఈ బహిరంగ సభలో ఇండియా కూటమి భాగస్వామ్య పక్ష నాయకులందరూ, రాష్ట్ర స్థాయి నాయకులు, జాతీయ స్థాయి నాయకులు పాల్గొనబోతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మన జిల్లాలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ సభకి హాజరై ఈ దేశాన్ని రక్షించుకోవడం కోసం దేశంలో ఉన్నటువంటి లౌకిక ప్రజాస్వామ్యాన్ని, అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగాన్ని, భారతదేశ సౌభ్రాతృత్వాన్ని కాపాడుకోవడం కోసం జరిగేటటువంటి సంగ్రామంలో అందరూ కూడా పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ రోజున నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మన దేశంలో ధరలు ఆకాశాన్నంటిని, మతోన్మాద మంటల్లో దళితులు, మైనారిటీలు మాడి మసైపోతూ ఉన్నారు. ఆర్థిక వ్యవస్థ కార్పొరేట్లకి హస్తగతం అయిపోయింది. పారిశ్రామిక రంగం కూడా అంబానీలు, అదానీలు, మరో 20 మంది కార్పొరేట్ల గుప్పెట్లో నరేంద్ర మోడీ గారు అప్పనంగా దోచిపెడతా ఉన్నాడు. దేశంలో అన్ని రంగాలను నిర్వీర్యం చేసి హిందూ మతోన్మాదాన్ని మాత్రమే ఎంకరేజ్ చేసి సాక్షాత్తు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఆయన మతోన్మాద చర్యలకు పాల్పడుతూ భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అతి పెద్ద లౌకిక ప్రజాస్వామ్య దేశంగా ఉన్నటువంటి ఈ దేశం యొక్క లౌకిక తత్వానికి తూట్లు పొడిచేటటువంటి విధానాన్ని వ్యతిరేకంగా ఈ దేశ స్వాతంత్ర్యం కోసం, సౌభ్రాతృత్వం కోసం జరిగేటటువంటి పోరాటంగా దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. అందువల్ల ఇండియా కూటమి రోజు రోజుకి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో బలపడుతూ ఉంది. ఈ బలం అన్ని పక్షాలు కలిసి వస్తూ ఉన్నారు. అందరం కూడా కలిసి, ముఖ్యంగా ప్రజలు అన్ని చోట్ల పిలుపుని అందుకొని ఈ కార్యక్రమంలో హాజరు కావాల్సిందిగా ఇండియా కూటమి తరఫున